ఇవాళ ఈడికొచ్చిన మా అక్కల్ని అడుగుతున్నా, సన్న బియ్యం ఎవరెవరికైతే వచ్చినాయో సన్న బియ్యం వండుకొని సంటి పిల్లలకి ఎవరైతే అన్నం తినిపిస్తుండ్రో వాళ్ళందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా నేను కోరుకుంటున్నా. అదే కాదు, ఇవాళ సన్న బియ్యంతో పాటు ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం. 50 లక్షల కుటుంబాలకు ఇవాళ మీ ఇండ్లల్లో వెలుగే కాదు, మీ కళ్ళలో సంతోషం చూస్తున్నాం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తే కాదు, ఈరోజు మీ గృహజ్యోతి పథకంలో మీ ఇండ్లల్లో ఉచిత కరెంట్ ఇస్తున్న మాట వాస్తవం కాదా? ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అదేవిధంగా మిర్యాలగూడ అంటేనే దక్షిణాది దేశంలోనే, భారతదేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే మిర్యాలగూడ రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ, అత్యధికంగా వరి ఉత్పత్తి చేసే ప్రాంతం ఆసియా ఖండంలోనే ఉందంటే ఈ మిర్యాలగూడ ప్రాంతం కాదా? మీరు ఆలోచన చేయండి. ఇవాళ అధునాతమైన మిల్లులు ఉన్నాయంటే మిర్యాలగూడ ప్రాంతంలో ప్రతి ఎకరాకు ఇవాళ మీరు వరి పండిస్తున్నారు. మరి ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్నారు, మీరు వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే వరి వేసుకోకండి, వరి వేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కొనదు, రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారాలు చెయ్యదు, మాకు 7,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది, ఒడ్లు కొనేదే లేదని ఆనాటి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మరి ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన ఎంబడే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో మీరు వరి పండించండి, సన్న ఒడ్లు పండించండి, గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయలు బోనస్ కూడా ఇచ్చి ఒడ్లు పండిస్తాము, ఒడ్లు పండించండి, చివరి గింజ వరకు కొంటామని బోనస్ 500 రూపాయలు ఇస్తున్నాం. అంటే నల్గొండ మిర్యాలగూడ ప్రాంతంలో ఇవాళ రైతులు పండించే వడ్లకు గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామంటే అత్యధికంగా లబ్ధిదారులు ఇవాళ మిర్యాలగూడ ప్రాంతంలోనే ఉన్నారన్న సంగతి ఈరోజు మీరు ఆలోచన చేయండి. అదేవిధంగా రైతు రుణమాఫీ 25,35,000 మందికి 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతులను అప్పుల నుంచి విముక్తి కలిగించడమే కాకుండా రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఎకరాకు 6,000 రూపాయలు, 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లోనే మీ ఖాతాలో వేయడం జరిగింది. తొందరలోనే మళ్ళా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం